సో సిఎస్కే వాళ్ళకి అడ్డానే వాళ్ళ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ అడ్డా అది. వాళ్ళని ఓటో కొట్టడం చాలా అంటే చాలా కష్టం. దట్ టు స్పిన్నింగ్ ట్రాక్. వాళ్ళ పాత ప్లేయర్ అశ్విన్ బ్యాక్ వచ్చాడు, నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా, ఇట్లా ఒక ఫుల్ ప్యాక్ స్పిన్నింగ్ ట్రాక్ ఉండే. సో యాజ్ యూజువల్గానే ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. సిఎస్కే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముంబై ఇండియన్స్ని బ్యాటింగ్కి ఇన్వైట్ చేశాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం చెప్పాలంటే, టాస్ టైంలో రుతురాజ్ గైక్వాడ్ అక్కడ విషయం అన్నాడు, వాళ్ళ యంగ్ వికెట్ కీపర్ ఈజ్ రెడీ టు కీప్ అన్నాడు. యంగ్ వికెట్ కీపర్ అని ఏ విధంగా అన్నాడో మీకు తెలుసు, నాకు తెలుసు. తెలియకపోతే ఒక్క చిన్న విషయంలో చెప్తా. యంగ్ వికెట్ కీపర్ అంటే ఎవరో కాదు, 41 ఏళ్ళ మహేందర్ సింగ్ ధోని. చాలా ఏళ్ళ తర్వాత, లాస్ట్ ఇయర్ ఐపీఎల్ తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రౌండ్లో అడుగు పెట్టాడు. సిఎస్కే అంటే ధోని అంటే సిఎస్కే అని అందరికీ తెలుసు. సో ధోని ఈజ్ బ్యాక్ ఆన్ టు ద గ్రౌండ్. మళ్ళీ ఏం జరిగింది, సిఎస్కే వాళ్ళకైతే ఒక అద్భుతమైన స్ట్రాటజీ జరిగింది. రోహిత్ శర్మ ఎవరైతే మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించి మంచిగా ఆడినా తనని మాత్రం డక్అవుట్ అయ్యాడు. మంచి సెటప్ చేశాడని చెప్పాలి రోహిత్ శర్మకి. రుతురాజ్ గైక్వాడ్ ఇంకా వాళ్ళ టీం అంతా కలిసి ఖలీల్ అహ్మద్కి అయితే మంచి ఆరంభం వచ్చిందని చెప్పాలి. రోహిత్ శర్మకు ఒక చెత్త రికార్డ్ అయితే అవుతుంది. గ్లెన్ మ్యాక్స్వెల్తో ఈక్వల్ అయ్యాడు. 18 టైమ్స్ డక్అవుట్ అయ్యాడు ఇన్ ఐపీఎల్ వితౌట్ స్కోరింగ్ అయ్యాడు. సో రోహిత్ శర్మ తర్వాత రోహిత్ శర్మ ఏం ట్రబుల్ చేయకుండా వాళ్ళకి ఫస్ట్ ఓవర్లోనే ఒక వికెట్ అయితే రావడం అయితే జరిగింది, ఎవరికి మన సిఎస్కేకి. తర్వాత ఏమైందంటే విల్ జాక్స్ ఇంకా రేన్ రిక్లింటన్ ఇద్దరు కలిసి ఆడడం అయితే జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ రేన్ రిక్లింటన్ ఎవరైతే సౌత్ ఆఫ్రికా ఎక్స్ట్రీమ్ హిట్టర్ ఉన్నాడో తను కూడా ఇన్సైడ్ ఎడ్జ్లో అయితే అవుట్ అయ్యాడు. సో వీళ్ళకి ఏంటంటే ద స్పాన్ ఆఫ్ 3 ఓవర్స్కే 14 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. అంటే అప్పటికే వాళ్ళకి పీకల్లో కష్టాల్లోకి అయితే ఎవరు మన ముంబై ఇండియన్స్ పడడం అయితే జరిగింది. తర్వాత అదే దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చారు. సూర్యకుమార్ యాదవ్ ఇంకా విల్ జాక్స్ ఇద్దరు కలిసి చేద్దాం అనుకున్నప్పుడే అశ్విన్, ద వింటేజ్ అశ్విన్ ఇస్ బ్యాక్, గూగ్లీ వేసాడు, విల్ జాక్స్ని అయితే అవుట్ చేయడమే జరిగింది. గుడ్ క్యాచ్ బై శివం దుబే. సో ఇట్లా ఉన్న టైంలో సో ఏంటంటే ముంబై ఇండియన్స్కి పవర్ ప్లేలోనే ఒక 3 క్రూషియల్ వికెట్స్, ఇంపార్టెంట్ 3 క్రూషియల్ వికెట్స్ అయితే పడిపోయింది. దాని తర్వాత తిలక్ వర్మ ఇంకా సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ముందరు తీసుకెళ్దాం అనుకో. సో 72 odd runs ఏమో కొట్టారు అవుట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ 8 overs. తర్వాత వింటేజ్ ధోని అని ఇందాక ఎందుకు చెప్పానంటే ఇది ఇక్కడ వాళ్ళు 10.5 కోట్లు పెట్టి ఏ ప్లేయర్ని అయితే ఇన్వెస్ట్ చేసి వాళ్ళు తీసుకున్నారో, ఇంకా ఒక 2 స్పిన్నర్స్ ఉన్న తర్వాత తీసుకున్న ఆ స్పిన్నర్ ఎందుకు సిఎస్కే వాళ్ళు తీసుకున్నది ఇవాళ తెలిసింది. అతను ఎవరో కాదు, నూర్ అహ్మద్ వేసిన బాల్కి మహేందర్ సింగ్ ధోని అయితే 0.12 సెకండ్స్లోనే స్టంప్ అయితే చేయడం ఎవరు ముంబై ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి. సో ఇది ఒక ముంబై ఇండియన్స్ ఒక పెద్ద బ్లో అని చెప్పాలి. దీని తర్వాత ముంబై ఇండియన్స్ అసలు గెట్ బ్యాకే కాలేదు. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళు ఎక్కువ ఆశలు పెట్టుకున్న ఎవరు మన రాబిన్ మీన్స్ జార్ఖండ్ ప్లేయర్, తన మీద చాలా ఆశలు పెట్టుకున్న, తను పర్ఫామ్ చేయలేదు, రమన్దీప్ పర్ఫామ్ చేయలేదు, శాండర్, వీళ్ళు ఎవ్వరు పర్ఫామ్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైం ఎవరు మన తిలక్ వర్మ కూడా ఇవాళ అంత పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో ఇది ఉండే చాలా అంటే ఒక పీక్ ఆఫ్ టైంలో వీళ్ళు కనీసం ఒక 140-130 స్కోర్ అన్నా కొడతారనుకున్న టైంలో లాస్ట్కి టేలెండర్ అనే దీపక్ చహర్ వచ్చి ఒక 28 రన్లు కొట్టడంతో ఎవరు మన ముంబై ఇండియన్స్ వచ్చేసి ఒక గౌరవప్రదమైన 156 రన్లు అయితే స్కోర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ముంబై ఇండియన్స్ వాళ్ళ బ్యాటింగ్ కన్నా సిఎస్కే వాళ్ళ బౌలింగ్ ఎంత అప్రిషియేట్ చేసినా మనము తక్కువే. ఎందుకంటే వాళ్ళు ఇందాక చెప్పాక 10.5 కోట్లు పెట్టి కొన్న నూర్ అహ్మద్ స్పిన్నర్కి 4 వికెట్లు తీసుకున్నాడు. ఎక్స్ట్రాడినరీ బాల్. రమన్దీప్కి అయితే బోల్డ్ అయ్యాడు, మంచి గూగ్లీస్, మంచి లెగ్ స్పిన్తో అందరినీ బాగా చాకచక్యంగా వేశాడు. ఇదే కాకుండా వాళ్ళ పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ కూడా మంచి 3 వికెట్లు వేసాడు. ఫస్ట్లోనే అతను 2 వికెట్లు తీసి పడేశాడు. సో బ్యాక్ బోన్ అయితే ఇచ్చేసాడు. రోహిత్ శర్మ ఇంకా వాళ్ళ రేన్ రిక్లాండ్ ఇద్దరిని ఓపెనర్స్ అవుట్ చేశాడు. సో సిఎస్కే స్ప్రెన్ ఫ్రెండ్లీయే కాకుండా అంటే కొంచెం తెలివిగా బౌలింగ్ వేస్తే పేసెస్ కూడా వికెట్ వస్తుంది అని చెప్పి ఖలీల్ అహ్మద్ అయితే వాళ్ళ ప్రూవ్ చేయడం అయితే జరిగింది. ఏదైతే 155 రన్స్ ఆర్ 156 రన్స్ టార్గెట్ చేజ్ చేయడానికి అలవోకుగా టార్గెట్ చేజ్ చేశారు కూడా అలాగే స్టార్ట్ చేశారు. ఒక్కడేంటంటే వాళ్ళ ఓపెనర్స్ అయితే రాహుల్ త్రిపాఠి ఇంపాక్ట్ సబ్లోకి వచ్చాడు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇంపాక్ట్ సబ్లో అయితే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు రాహుల్ త్రిపాఠి వేశాడు. అండ్ రోహిత్ శర్మ ఫస్ట్ ఓవర్ నుంచే ఫీల్డ్లోకి రాలేదు. అతని బదులు విష్ణు వినోద్ రోహిత్ శర్మ విఘ్నేష్ పుత్తూర్ విష్ణు వినోద్ కాదు, విఘ్నేష్ పుత్తూర్ లెఫ్ట్ ఆర్మర్
తిన గురించి మాట్లాడుతాను, విఘ్నేష్ పుత్తూర్ గురించి. ముంబై ఇండియన్స్ వాళ్ళతో ఇంపాక్ట్ సబ్లో తీసుకోవడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఓవర్ మంచిగానే ముంబై ఇండియన్స్ వాళ్ళు బాగానే వేశారు. ఎవరు మన ట్రెంట్ బోల్ట్ అయితే బాగానే వేసారు, స్వింగ్ చేశారు, బాగానే ఉంది. కానీ ఒక 5 రన్స్ వచ్చాయి. తర్వాత సెకండ్ ఓవర్లో అగ్రెసివ్ దీపక్ చహర్ని చూడడం అయితే సిఎస్కే మీద అంత అగ్రెసివ్ చూపిస్తానంటే నాకు తెలియదు. బట్ కీపర్ క్యాచ్ ఒక షార్ట్ బాల్ వేస్తే పుల్ చేయకపోయి కీపర్ క్యాచ్తో ఎవరు మన దీపక్ చహర్ అయితే ఎవరిని మన రాహుల్ త్రిపాఠిని అవుట్ చేయడం అయితే జరిగింది. ధోని ఫేస్కు చూపించారు, ఎంత అగ్రెసివ్ చూసి నవ్వుతూ చూపించారు మరి ధోని ఫేస్ని కెమెరామ్యాన్. సో ఇది అయిపోయిన తర్వాత బేస్మెంట్ అంటే ఈ మ్యాచ్ గెలవడానికి ఏదైతే బేస్ పార్ట్నర్షిప్ ఉంటుందో అదే బేస్ పార్ట్నర్షిప్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇంకా వాళ్ళ ఓపెనర్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర ఇద్దరు కలిసి బేసారు. వీళ్ళిద్దరే కొట్టేస్తారు అనుకున్న మ్యాచ్, బట్ కాలేదు. చాలా అద్భుతమైన క్లాసీ షాట్స్తో ప్రెషర్ లేకుండా ఏమీ లేకుండా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం చాలా అద్భుతంగా ఆడాడు. బట్ ఒక పక్కన రచిన్ రవీంద్ర మాత్రం టైం తీసుకున్నాడు. ఏంటంటే తను ఎండ్ వరకు ఉండి నేను ఫినిష్ చేయాలి అని ఒక మైండ్ సెట్లో ఉన్నాడు. అంటే రచిన్ రవీంద్ర స్లోగా ఆడుతున్నా కానీ ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్ అనేది వాళ్ళ మీద పడకుండా వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చాలా అద్భుతంగా ఆడాడు. 6లు కొట్టాడు, 3 6లు కొట్టాడు, 6 4లు కొట్టాడు, బాగా ఆడాడు. వస్తున్న ఒక కవర్ డ్రైవ్ కొట్టాడు. అబ్బా ఏమన్నా షాట్, అసలు ఎంత క్లాసీగా కొట్టాడు ఆ షాట్స్. సో ఇదే టైంలో ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్గా 53 రన్లు అయితే కొట్టడం అయితే జరిగింది. తర్వాత ఏమైందంటే విఘ్నేష్ పుత్తూర్, ఇందాక చెప్పాను కదా ఒక ప్లేయర్ గురించి మాట్లాడతాను, అతని ఈ ప్లేయర్ ఏంటంటే ఇప్పటికి కేరళ సీనియర్ టీంకి అయితే తను ఆడలేదు. బట్ ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ టీం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది నేను చెప్తా, ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ టీమ్స్ వాళ్ళు జస్ప్రీత్ బుమ్రాని స్కౌట్ చేశారు, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, ఆకాష్ మధ్వాల్, సూర్యకుమార్ ఇంతకుముందు కేకేఆర్ ఆడాడు, బట్ సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాక్ చేసింది ముంబై ఇండియన్సే. తిలక్ వర్మ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్లేయర్స్ ఉన్నారు ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ టీం తీసుకొచ్చి వాళ్ళ టీంకి పర్ఫార్మ్. అలాంటి ఒక ఆనిముత్యమే ఇవాళ వాళ్ళకి పర్ఫామ్ చేశారు, అతని విఘ్నేష్ పుత్తూర్. ముంబై ఇండియన్స్ అంటే ఈ వికెట్ తీసిన వెంటనే ఏమైందంటే వెంటనే శివం దూబేని కూడా తీశారు. శివం దూబే రోల్ సిఎస్కేలో చాలా క్లియర్. ఏంటంటే నువ్వు ఒక 10 బాల్ ఆడతావు, 15 బాల్ ఆడతావు, ఆడు దాంట్లో అంటే ఎన్ని బాల్స్ ఆడు దానికి డబల్ స్కోర్ కొట్టు. ఒక 15 బాల్ ఆడితే 30 నుంచి 40 రన్లు కొట్టు, 20 బాల్ ఆడితే 40 నుంచి 50 రన్లు కొట్టేసి వెళ్ళిపో, 6లు కొట్టడం. అట్లాంటి శివం దుబేను కూడా విఘ్నేష్ పుత్తూర్ అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. ఇక విఘ్నేష్ పుత్తూర్కి ఏంటంటే తనకి లెగ్ బైస్లో రాలేదు, ఆర్ బౌల్స్లో రాలేదు, ఏళ్ళలో రాలేదు, క్యాచ్ అవుట్ రూపంలో అయితే అంటే తను హిట్ చేయడం, చిన్నోడు కదా స్పిన్ కాదేమో అని చెప్పి, కానీ దాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుని విఘ్నేష్ పుత్తూర్ మాత్రం మంచిగా వికేసారు. ఎప్పుడైతే రుతురాజ్ గైక్వాడ్ వికెట్ పడిందో అప్పటి నుంచి సిఎస్కే వాళ్ళు ఒక షెల్లోకి వెళ్ళిపోయారన్నమాట. అంటే దానికన్నా ముందు, అంటే రుతురాజ్ గైక్వాడ్ కన్నా ముందు ఏంటంటే బాల్స్ ఎక్కువ, రన్స్ తక్కువ ఉండే. బట్ దాని తర్వాత ఏంటంటే ఒక షెల్లోకి వెళ్ళిపోయారు. డిఫెన్సివ్ మోడ్లో ఆడడం అండ్ క్రూషియల్ టైమ్స్లలో ముంబై ఇండియన్స్ కూడా వికెట్స్ తీస్తుంది. అంటే అప్పటి వరకు ఏంటంటే నువ్వా నేనా అంటూ మ్యాచ్ అయితే జరగడం చేయదు. దాని తర్వాత విఘ్నేష్ పుత్తూర్ దీపక్ కూడా తీసేసాడు, శామ్ కరణ్ని కూడా అవుట్ అయిపోయాడు. ముంబై ఇండియన్స్ వాళ్ళు వాళ్ళ టీంలో చేసిన ఒక బ్లండర్ నాకేమనిపించింది అంటే సిఎస్కే అంటే అది స్పిన్నర్స్కి చాలా ఫ్రెండ్లీ పిచ్, కానీ వాళ్ళ దగ్గర చెప్పుకుంటే కనుక ఇంపాక్ట్ సబ్ రూల్ లేకపోతే వాళ్ళ దగ్గర 4 బౌలర్లు ఉన్నారు. దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, మన మిచిల్ శాంట్నర్, ఇంకోటి సత్యనారాయణ రాజు అని చెప్పి వీళ్ళ 4 బౌలర్లు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ టీం ఏం ఫస్ట్ మ్యాచ్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు అట్లాగే చేస్తారు. సో అదే విధంగా ఇవాళ కూడా చేశారా అనుకుంటే ఇంపాక్ట్ సబ్ అయితే విఘ్నేష్ పుత్తూర్ అయితే మంచిగా. దాని తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న పార్ట్ టైం బౌలర్స్తో చాలా మంచిగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ షాక్స్ అని చెప్పాలి. ఎందుకంటే తను మందిని చేశాడు. విల్ జాక్సన్ అయితే ఫస్ట్ 2 ఓవర్స్లో 25 రన్స్ కూడా, బట్ థర్డ్ ఓవర్ మాత్రం చాలా మంచి కమ్బ్యాక్ ఇచ్చాడు. ఎవరు మన శామ్ కరణ్ అయితే క్లీన్ బౌల్డ్ చేశాడు. శామ్ కరణ్ అయిపోయిన తర్వాత రవీంద్ర జడేజా వచ్చారు. రవీంద్ర జడేజా వచ్చి తను కూడా స్లోగానే ఆడాడు. బట్ రవీంద్ర జడేజా ఏంటంటే ఒక బౌండరీ అయితే రావడం అయితే జరిగింది. ఎవరి బౌలింగ్లో? ట్రెంట్ బోల్ట్ బౌలింగ్లో. అక్కడ మొత్తం ప్రెషర్ అనేది పోయిందన్నమాట, ట్రెంట్ బోల్ట్ బౌలింగ్లో బౌండరీ రావడం. దాని తర్వాత ఏమైందంటే లాస్ట్ అంటే 18th ఓవర్ ఆఫ్ ద మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల దే కాస్టెడ్ ద మ్యాచ్. ఏంటంటే ఎవరైతే వాళ్ళకి మెయిన్ బాల్ ఉన్నారో విఘ్నేష్ పుత్తూర్కి అప్పుడు ఇచ్చారు. నాకు తెలిసి దట్స్ నాట్ ద రైట్ టైం ఫర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ టు బాల్ ఓవర్ దే. ఒక ఇన్ఎక్స్పీరియన్స్ బాల్ చిన్నోని తీసుకొచ్చి వెయ్యి అని చెప్పడం నాకు తెలిసి అయితే కరెక్ట్ కాదు. బట్ అక్కడ అతని చేత వేయించడం అయితే జరిగింది.
ఆ ఓవర్లోని రచిన్ రవీంద్ర 2 సిక్స్లు కొట్టి మొత్తం ప్రెషర్ అంతా తీసేశాడు. సో లాస్ట్ 2 ఓవర్స్ ఉన్నప్పుడు దే నీడ్ అరౌండ్ లైక్ ఏంటి వాళ్ళకు 13 రన్లో 12 రన్లో కావాలి. లాస్ట్ బట్ 1 ఓవర్ కూడా ఎవరు వాళ్ళకి విల్ జాక్స్ వేసినట్టున్నారు. లాస్ట్ బట్ 1 ఓవర్ నమందీర్ వేసాడు. అప్పుడు కూడా స్పిన్నింగే వేసాడు, నమందీర్ వేసాడు. సో నమందీర్ కూడా బాగానే వేసాడు, ఒక 4 అయితే ఇచ్చాడు. బట్ అక్కడ ఏంటంటే మళ్ళా డిఫరెన్సెస్ అంటే కాల్ ప్రాపర్గా లేకపోవడం వల్ల రచిన్ రవీంద్ర ఇంకా రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరి మధ్యలో జడేజా అయితే అవడం జరిగింది. సో ఎవ్రీ సిఎస్కే ఫ్యాన్స్ వాంట్ దిస్ ప్లేయర్, ఈ ప్లేయర్ బ్యాటింగ్కి రావాలని కోరుకుంటే అతన్ని మహేందర్ సింగ్ ధోని వచ్చాడు. 6తో ఫినిష్ చేస్తాడనుకుంటే లేదు, 2 బాల్స్ ఆడాడు. తర్వాత లాస్ట్ ఓవర్ కూడా శాంట్నర్కి ఇచ్చాడు. ఎవరు మన రచన ఎవరన్నా ఈ ఫస్ట్ బాల్లో 6 కొట్టయితే ఖతం చేశాడు. నేను ఇంతకుముందు మార్నింగ్ ప్రివ్యూలో చెప్పినట్టు కూడానే ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు లాస్ట్ 10 సీజన్స్లో అనుకుంటా ఫస్ట్ మ్యాచ్ గెలిచిన దాఖాలే లేవు. అదే ఫందాక్ ముందుకు కొనసాగింది. సో ఈసారి కూడా ముంబై ఇండియన్స్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అయితే జరిగింది. దే ఆర్ సమ్ లూప్ హోల్స్, లైక్ వాళ్ళ బౌలింగ్ అంత ప్రాపర్గా లేదు, వాళ్ళ దాంట్లో ఇద్దరు మన మెయిన్ స్ట్రీమ్ బౌలర్స్, ఒక ఆల్రౌండర్ అయితే లేకపోవడంతో అయితే జరిగింది. సో ఇది నాకు అనిపించింది. సో స్పిన్ బాగా యూటిలైజ్ చేసుకున్న ముంబై ఇండియన్స్ అంటే 14 ఓవర్ల స్పిన్ అయితే వాళ్ళ ఫస్ట్ టైం వాళ్ళు వేయించడం అయితే జరిగింది. పార్ట్ టైమ్స్ వేసారా, ఫుల్ టైమ్స్ వేసారా ఎవరైనా కానీ స్పిన్ అయితే 14 ఓవర్ స్పిన్ అయితే వాళ్ళు వేయడం అయితే జరిగింది. అండ్ రోహిత్ శర్మ చెప్పంగా చెత్త రికార్డ్ అయితే మూట కట్టుకుని 18 డక్అవుట్లు. నెక్స్ట్ గోయింగ్ మ్యాచ్ రోహిత్ శర్మ మంచిగా పర్ఫామ్ చేయాలనుకుంటాం. నెక్స్ట్ మ్యాచ్ ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళ ముంబై ఇండియన్స్ వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విల్ బ్యాక్ టు ద స్క్వాడ్. సో ఇది బోనీ అదుర్స్ ఫర్ చెన్నై. మళ్ళీ డుప్కి కొట్టిన ముంబై. మళ్ళీ మీకేమనిపిస్తుంది నేను చెప్పిన కంటెంట్? మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ని మొత్తం ఫుల్ లెంత్గా చూడండి, మీరు కమెంట్స్ చేయండి. మీ కమెంట్సే నాకు బూస్టప్, నాకు ఇంకా చెప్పాలని చేస్తుంది. నైట్ 11 అయినా కానీ మీకోసమే నేను ఈ రివ్యూ అయితే చెప్తున్నాను. సో ఒక్క కమెంట్ కొట్టడంలో మీకేమీ పోదు. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్.